నీతో పాటు కారులో పని మనిషిని తీసుకొచ్చినా నేను పట్టించుకునేదాన్ని కాదు. లక్ష్మి మిత్రతో కలిసి తిరిగినంతసేపు వాడి చుట్టూ ఆపదలు. అందుకని వాళ్ళిద్దరి మధ్య ఎంత దూరం ఉండాలా అని నేను ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు ఇలా కలిసి తిరిగి వస్తున్నారు. ఉద్యోగాలు చేస్తాను, ఊళ్ళో వెళ్తాను అని చెప్పి వెళ్ళి మన ఇంటి పరువు వీధిలో వదిలేసి వచ్చేసింది. అసలు నువ్వు ఈ నందన్ కుటుంబాన్ని, ఈ కుటుంబంలోని మనుషుల్ని ఏం చేయాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నువ్వు ఉద్యోగాలు చేయడం ఎందుకు? ఇంటి పరువు తీసుకెళ్లి వీధిలో పెట్టడం ఎందుకు? అమ్మా లక్ష్మి, నువ్వు ఈరోజు ఎదుర్కొన్న పరిస్థితి గురించి తలుచుకుంటుంటే నాకే చాలా కంగారుగా ఉంది. అలాంటిది ఆ పరిస్థితి ఎదుర్కొన్న నువ్వు ఎంత కంగారు పడిపోయి ఉంటావో. సమయానికి మిత్ర వచ్చి కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే అవును మావయ్య గారు, మిత్రగారు సమయానికి వచ్చి నా చుట్టూ బిగుసుకున్న ఉచ్చులో నుంచి నన్ను కాపాడారు. చెప్పిందాన్ని బట్టి నాకు విషయం అర్థమవుతోంది లక్ష్మి. ఒక్కోసారి మనం మన కళ్ళకడ్డంగా మనస్పర్ధలు అనే తెరలు కట్టుకుని చూస్తూ ఉంటామేమో. అందుకే ఆ తెరల వెనుకున్న నిస్వార్థమైన మనుషులు, మనసులు మనకి కనిపించరు. దేని గురించి మాట్లాడుతున్నారు మావయ్య గారు? నీకు మిత్రకి మధ్యలో ఉన్న మనస్పర్ధలు అనే తెరల గురించి మాట్లాడుతున్నాను లక్ష్మి. అంటే మిత్రకి నువ్వంటే ఇష్టం లక్ష్మి. అందుకే ఈరోజు నిన్ను అలాంటి పరిస్థితుల్లో వదిలేయకుండా భార్య అనే గౌరవం ఇచ్చి నిన్ను కాపాడుకొని తీసుకొచ్చాడు. అంతెందుకు, ఈ విషయం మీద అరవిందా దేవయాని నిన్ను నానా మాటలంటూ ఉంటే వాళ్ల నోరు కూడా మూయించాడు. వాడికి నీ మీద చాలా ప్రేముంది లక్ష్మి. కాని మీ ఇద్దరి మధ్య ఉన్న అపోహల వల్ల అది నీ కంటికి కనిపించడం లేదు. ఏంటి మావయ్య గారు, మిత్రగారు చాలా గొప్పవారు అని సర్టిఫికెట్ ఇస్తున్నారా? గొప్పవాడని అనడం లేదమ్మా, కాని తప్పుడు మనిషి అయితే మాత్రం కాదు. బాగుంది మావయ్య గారు, మిత్రగారు నా విషయంలో ఏం చేశారో మీకు తెలుసు. ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఇంట్లో నెలకొనడానికి కారణం కూడా ఆయనే అని మీకు తెలుసు. ఆయన మిత్రగారిని ఎలా సమర్థించగలుగుతున్నారు? నీకన్నా ముందు మిత్ర మనీషాని ప్రేమించడం వల్ల వాడా ప్రేమకి కట్టుబడి ఉన్నాడే కాని నీ మీద ప్రేమలే కాదమ్మా. అంటే ఆయన జీవితంలో ఎంతమంది ఉన్నా ఆయన మనసు మాత్రం నన్నే ప్రేమిస్తుందంటున్నారా? చూడమ్మా లక్ష్మి, సముద్రం నీళ్లు ఉప్పగా ఉన్నంత మాత్రాన, ఒక దోసెడు మంచినీళ్లు కూడా ఇవ్వలేనంత మాత్రాన అది చెడ్డదని కాదు. అది ఎన్నో జీవరాశులకి ఆశ్రయమిస్తుంది, ఎన్నో మలినాలని స్వీకరించి తన గర్భంలో దాచుకుంటుంది. అంత గొప్పదమ్మా సముద్రం. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మన చుట్టూ ఉన్న చీకట్లో కూడా ఏదో ఒక వెలుగు కనిపిస్తుంది. అలాగే చీకటిలా కనిపిస్తున్న మిత్రలో కూడా ఎంతో కొంత వెలుగును చూడ్డానికి ప్రయత్నిస్తే నీ కళ్ళకి కనిపిస్తుంది. అయితే ఇప్పుడేమంటారు మావయ్య గారు? ఆయనకి నా మీద అపారమైన ప్రేమ ఉంది అంటారు, ఆయన నన్ను ఆకాశం అంతా ఇష్టపడుతున్నారు అంటారు, అంతేనా? ఏమో, నాకు అలాగే అనిపిస్తోంది. ఇష్టం, ప్రేమ అనేవి మనసుకు సంబంధించినవే మావయ్య గారు. కళ్ళకి కనిపిస్తే సరిపోదు, మనసు కనిపించాలి. మిత్రగారి జీవితంలో ఉన్న మరో మనిషి నాకు కనిపిస్తుంది, కానీ ఆయన మనసులో నా మీద ప్రేమ ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. ఇందాకేమన్నారు? దోసెడు మంచినీళ్ళు ఇవ్వలేని సముద్రాన్ని చెడుగా చూడకూడదు అన్నారు కదా.
తన గర్భంలో ఎన్ని జీవరాశులకి చోటిచ్చినా ఒక్కోసారి ఉప్పెనలా వచ్చి నేల మీద ఉన్న జీవరాశుల్ని కూడా తన గర్భంలోకి కలిపేసుకుంటుంది. అంత చెడ్డది మావయ్య గారు సముద్రం. మీకు మంచిగా అనిపించింది, ఇంకా నాకు చెడ్డగానే కనిపిస్తుంది. భగవంతుడా, మిత్రా లక్ష్మి ఒకటిగా కలిసిపోయి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఒక అన్యోన్యమైన భార్యాభర్తలుగా జీవించాలని నేను కోరుకుంటుంటే వాళ్ల మధ్య రోజురోజుకీ దూరం పెరిగిపోతోంది. అంతులేని అగాధం ఏర్పడుతుంది. వాళ్ల ప్రయాణం రెండు భిన్న ధృవాల వైపు సాగుతోంది. ఇక వాళ్ళు కలిసేది ఎప్పుడో, నా కోరిక తీరేది ఎప్పుడో. యా మీరనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. అరవింద్ అనుకుంది అంటే ఖచ్చితంగా చేస్తుంది. అవును, చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే ఆ సంతోషం మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఓకే, సీ యూ టుమారో. మామ్, ఏంటి సూపర్ ఎనర్జెటిక్గా కనిపిస్తున్నావు? ఏంటి విషయం? ఏం లేదు మిత్ర, మన కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. అలాగే చేస్తుంది. చేసే ప్రతి పని వెనకాల ఏదో ఒక ప్రయోజనం ఉండేలా చేస్తుంది. ఐ రైట్ పెద్దమ్మా? యు రైట్. సో మీ అందరికీ విషయం అర్థమైంది కదా. టుమారో ఈజ్ అ బిగ్ డే. అందువల్ల ఇంట్లో ఎలాంటి పొరపాటు జరగకూడదు, ఎలాంటి డిస్టర్బెన్స్కి దారివ్వకూడదు. అర్థమైంది కదా? నువ్వు చెప్పింది బానే ఉందక్క. పొరపాట్లు జరగకూడదు, డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అంటే ఇక్కడుండే మనుషులు కూడా దానికి కట్టుబడి ఉండాలి కదా. ఆఫ్ కోర్స్ మామ్, అందరూ కట్టుబడే ఉంటారు. నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? మన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ బానే ఉంటారు వివేక్. కానీ ఇక్కడ మనకి మన ఫ్యామిలీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నావు దేవయాని? ఇంకెవరి గురించి? 6 నెలలు ఈ ఇంటికి కోర్టు ఇచ్చిన కోడలుంది కదా. నా వల్ల మీకేం సమస్య వస్తుంది? అసలు సమస్య నువ్వే మహాతల్లి. నువ్వు లేకపోతే ఈ ఇంట్లో సమస్యలే లేవు. చూడండి చిన్నత్తయ్య గారు, మీరు పార్టీలు చేసుకోండి, పెద్ద పెద్ద ఉత్సవాలు జరుపుకోండి. దానికి నేనెందుకు అడ్డొస్తాను? నా వల్ల మీకేం సమస్య వస్తుంది? ఏం సమస్య వస్తుందా? రేపు పార్టీకొచ్చిన వాళ్ళు మీ కోడలు గడప దాటి వెళ్ళిందట కదా. కోర్టు మెట్లెక్కిందట కదా. మొగుడితో విడాకులు కోరుకుందట కదా. నందన్ ఫ్యామిలీ పరువు తీసేసిందట కదా అని నీ మొహం చూసినప్పుడల్లా అడిగే ప్రశ్నలకి మా దగ్గర సమాధానాలుండవు. అరవిందా, ప్రతి విషయాన్ని అడ్డం పెట్టుకొని లక్ష్మిని ఇన్ని మాటలు అనడం నాకేం నచ్చడం లేదు. అనాలండి. అనాల్సిన పరిస్థితి లక్ష్మే సృష్టించుకుంది. అనాల్సిన దుస్థితి
తన వల్లే తనకొచ్చింది. మీరే చెప్పండి, రేపొచ్చిన వాళ్ళు ఈ ప్రశ్నలన్నీ వేయరా? వాటికి మనం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండదా? అందుకే ఈ మహాతల్లి మన కళ్ల ముందు తిరగకుండా ఉంటే అదే నాకు గొప్ప సంతోషాన్ని కలిగించే విషయం. లక్ష్మి, రేపొక్కరోజు ఎవరికి కనిపించకుండా ఉండమ్మా. లేకపోతే వచ్చిన బంధువుల దగ్గర మా పరువు పోతుంది. రేపు ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. దాని గురించి ఇప్పుడు ఇన్ని చర్చలు, ఇన్ని సమావేశాలు అవసరం లేదు. అవసరం లేదంటావేంటి మిత్ర? ఖచ్చితంగా అవసరమే. రేపు అరవింద్ ఆంటీ పేరుకి, ఈ ఇంటి పరువుకి భంగం కలగకుండా ఉండాలి అంటే ఈ లక్ష్మి ఎవరి కంట పడ్డానికి వీల్లేదు. ఆ విషయం నీకెందుకు అర్థం కావడం లేదు? అవును మిత్ర, రేపు పార్టీ హ్యాపీగా జరగాలన్నా, అరవింద్ అక్క పరువు పోకుండా నిలబడాలన్నా లక్ష్మి మారు మాట్లాడకుండా తను గదిలో ఉండడమే మేలు. లక్ష్మి, మేమెన్ని మాట్లాడినా అవన్నీ నీ గురించే. రేపు నీ ముఖం ఎవరికీ కనిపించకుండా నీ గదిలో నువ్వుంటే అదే నాకు సంతోషం. సరే అత్తయ్య గారు, మీ పేరుకి పరువుకి భంగం వాటిల్లే పని నేను చెయ్యాలనుకోవడం లేదు. రేపంతా నేను నా గదిలో నుంచి బయటికి రావడం జరగదు. మామ్, అసలు ఇదంతా ఏం మిత్రా, నేను మాట్లాడిన దాంట్లో నీకు తప్పు కనిపిస్తోందా? నేను చేస్తున్న దాంట్లో నీకేదైనా నేరంగా అనిపిస్తోందా? నేనేం చేసినా అది అందరి మంచి కోసమే ఆలోచించి చేస్తాను. అది నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. మిత్రా, నువ్వున్న పరిస్థితుల్లో నీ మనసు ఎన్ని రకాలుగా ఆలోచిస్తుందో నేను అర్థం చేసుకోగలను. నీ భావోద్వేగాలు ఎన్ని రకాలుగా తల్లకిందులవుతూ ఉంటాయో నేను తెలుసుకోగలను. కానీ నీ పర్సనల్ లైఫ్ని, నీ ప్రొఫెషనల్ లైఫ్ని ముడిపెట్టకు. పర్సనల్ లైఫ్ వల్ల ప్రొఫెషనల్ లైఫ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ సమస్య రాకూడదు. అందువల్ల రేపొచ్చే బంధువులతోనూ మిగిలిన బిజినెస్ మ్యాగ్నెట్స్తో కాస్త చనువుగా, చొరవగా ఉండు. ఓకే డాడ్. హలో హలో జగదీశ్వరి, నేను దేవియాని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావు? నాకేంటి దేవయాని, ఆల్వేస్ ఫస్ట్ క్లాస్గా ఉంటాను, నీకు తెలుసు కదా. అవునవును, చీకు చింతలు లేని జీవితం, చుట్టూ అంతులేనంత డబ్బు ప్రపంచం, ఏది కోరుకుంటే అది దొరికే యోగం, ఎంత కావాలనుకుంటే అంత లభించే జాతకం. ఫస్ట్ క్లాస్గానే ఉంటావులే. ఎగ్జాక్ట్లీ దేవయాని. ఇంతకీ రేపు పార్టీకి వస్తున్నట్టేగా? యా, అరవింద ఫోన్ చేసింది. మిమ్మల్ని అందరినీ కలుసుకున్నట్టు కూడా ఉంటుంది. డెఫినెట్గా వస్తాను. తప్పకుండా రావాలి. ఎందుకంటే మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవునవును, నాకు కూడా గుర్తుంది. మాట్లాడుకుందాంలే. రేపు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా దేవయాని,
ఉంటాను. సీ యూ. ఏంటాంటీ మొహం వెలిగిపోతోంది? మనసులో ఏదో ఆనందం తాండవిస్తున్నట్టుంది. ఏంటి సంగతి? చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్ జగదీశ్వరితో మాట్లాడాను. అందుకే తెలియకుండానే సంతోషం తన్నుకొస్తోంది. మీకు సంతోషం అంత సులభంగా రాదు కదా ఆంటీ. ఈ నవ్వు వెనుక, ఆ సంతోషం వెనుక ఇంకేదో కారణం ఉండే ఉంటుంది. ఈ మధ్య నువ్వు నన్ను బాగా చదివేస్తున్నట్టున్నావు మనిషా. అందుకే దాచుకున్న గుట్టు కూడా బయటకు చెప్పేస్తున్నావు. 6 నెలలు కలిసి తిరిగితే వీరు వారవుతారు, వారు వీరవుతారు అంటారు కదా ఆంటీ. మీతో ఇంతకాలంగా తిరుగుతున్నాను కదా, అందుకే మీ గురించి ఎంతో కొంత తెలుసులేండి. ఇంతకీ విషయమేంటి? జగదీశ్వరి వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ. అంతులేనంత ఆస్తుంది. ఎంత లెక్క పెట్టినా తరగని డబ్బుంది. అలాగే తనకొక కొడుకు కూతురు కూడా ఉన్నారు. అయితే ఏముంది, తనకొక కొడుకు కూతురు ఉన్నారు, నాకొక కొడుకు కూతురు ఉన్నారు. ఇద్దరికి కుండ మార్పిల్లో పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోతుందని నా ప్లాను. ఓహో, వివేక్, సంజన ఇలా రండి. సో వివేక్ని సంజనని ఒక రిచ్ ఇంటికి కోడలిగా అల్లుడిగా పంపిద్దామనుకుంటున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ మనీషా. వివేక్, సంజన జగదీశ్వరికి అల్లుడుగా కోడలుగా వెళ్లారంటే వీళ్ల జీవితాలు, జాతకాలు పూర్తిగా మారిపోతాయి. అందుకే జగదీశ్వరి పిల్లలకి వీళ్ళిద్దరినీ ఇచ్చి పెళ్లి చేసేయడమే నా ధ్యేయం. మామ్, మాకు మాట కూడా చెప్పకుండా మాకు సంబంధాలు చూసేస్తున్నావా? మిమ్మల్ని కనేటప్పుడు మిమ్మల్ని ఏమైనా అడిగి కన్నానా? ఇది కూడా అంతే. మేం పుట్టినప్పుడు మాకు లోక జ్ఞానం ఉండదు మామ్. కానీ ఇప్పుడు మాకు కూడా కొంచెం లోక జ్ఞానం ఉంటుంది కదా. మా ఆలోచనలు, మా అభిప్రాయాలు మాకుంటాయి కదా. చూడు సంజన, మీకేం ఇవ్వాలో ఏం కావాలో నాకు బాగా తెలుసు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ఫ్రెండ్ జగదీశ్వరి కొడుకు నీకు మొగుడు, దాని కూతురు వివేక్కి పెళ్ళాం. అంతే. నేను ఆల్రెడీ ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. మనీషా, కమ్. మామ్ ఏంటన్నయ్యా ఇలాంటి విషయాల్లో ఇంత సడన్ గా నిర్ణయాలు తీసుకుంటుంది? ఛ! అసలు సమస్య నువ్వే మహాతల్లి. నువ్వు లేకపోతే ఈ ఇంట్లో సమస్యలే లేవు. రేపు పార్టీకొచ్చిన వాళ్ళు మీ కోడలు గడప దాటి వెళ్ళిందట కదా, కోర్టు మెట్లెక్కిందట కదా, మొగుడితో విడాకులు కోరుకుందట కదా, నందన్ ఫ్యామిలీ పరువు తీసేసిందట కదా అని నీ మొహం చూసినప్పుడల్లా అడిగే ప్రశ్నలకి మా దగ్గర సమాధానాలుండవు. అందుకే ఈ మహాతల్లి మన కళ్ళ ముందు తిరగకుండా ఉంటే అదే నాకు గొప్ప సంతోషాన్ని కలిగించే విషయం. లక్ష్మి, మీ అత్తయ్య అన్న మాటలకి బాధపడుతున్నావా లక్ష్మి? ఇది నీ ఇల్లు. నీ ఇష్టం వచ్చినట్టుండొచ్చు, నీ ఇష్టం వచ్చింది చేయొచ్చు. నిన్ను వారించడానికి, వద్దనడానికి ఇక్కడ ఎవ్వరికీ అధికారం లేదమ్మా. కోటలోని సింహాసనం మీద కూర్చున్నంత మాత్రాన్న చక్రవర్తికి అధికారం ఉన్నట్టు కాదు మావయ్య గారు. ఆ అధికారాన్ని ప్రజలు అంగీకరించినప్పుడే చక్రవర్తి పదవికి విలువ ఉంటుంది, అతని పాలనకి అర్థం ఉంటుంది. నాకు ఈ ఇంట్లో కోడలు అనే సింహాసనం ఉంది, భార్య అనే పదం ఉంది. కానీ వాటిని అంగీకరించే బంధాలు, బంధుత్వాలు ఇక్కడేవి